వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు దర్యాప్తును పునఃప్రారంభించి దాన్ని పూర్తి చేసేలా సీబీఐపై ఒత్తిడి తేవాలని ఆయన కుమార్తె వైఎస్ సునీత చట్టసభల సభ్యుల్ని కోరారు. వివేక మృతి సమాచారం బయట ప్రపంచానికి తెలియడానికి చాలా సమయం ముందే జగన్ కు తెలుసని సునీత లేఖలో తెలిపారు. హత్యలో చేరిన వారితో కీలక నిందితుడైన అవినాష్ రెడ్డి నిరంతరం సంప్రదింపులు జరిపినట్లు ఫోన్ కాల్ డేటా రికార్డుల విశ్లేషణ ద్వారా వెల్లడైందన్న విషయాన్ని గతంలో తెలంగాణ హైకోర్టులో సీబీఐ చెప్పిందని గుర్తు చేశారు. అయినా ఆ కోణంలో విచారణ చేయకుండానే కేసు దర్యాప్తును అర్ధాంతరంగా నిలిపివేసిందని వైఎస్ సునీత ఆవేదన వ్యక్తం చేశారు. ఈ హత్య వెనుకున్న అసలు కుట్రదారులెవరో తేల్చకుండానే దర్యాప్తు ముగిసినట్లు ప్రకటించేసిందని వాపోయారు. ఈ నేపథ్యంలో సీబీఐ మళ్లీ దర్యాప్తు ప్రారంభించేలా డిమాండ్ చేయాలని కోరుతూ దేశంలోని అందరూ ఎంపీలు, ఆంధ్రప్రదేశ్లోని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, వివిధ రాజకీయ పక్షాలకు ఆమె బహిరంగ లేఖ రాశారు. న్యాయం కోసం తాను చేస్తున్న పోరాటానికి అండగా నిలవాలని కోరారు. రాఖీ పౌర్ణమి సందర్భంగా పురస్కరించుకుని ఒక సోదరిగా తాను మద్దతు కోరుతున్నానని ఆ లేఖలో సునీత వివరించారు. అప్డేట్స్ మా కరెస్పాండెంట్ మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ, సునీత చాలా క్లియర్గా లేఖలో సిబిఐ చేత మరోసారి విచారణకు సంబంధించి పూర్తి స్థాయిలో చేయాలంటూ కోరుతున్నట్లుగా ఉంది కదా, ఏంటి మొత్తంగా లేఖ సారాంశం? నవీన్, వివేకానంద రెడ్డి జయంతి సందర్భంగా ఆయన కుమార్తె సునీత తన తండ్రి హత్యకు సంబంధించినటువంటి పరిణామాలు, ఇంకా కొనసాగుతున్నటువంటి న్యాయ పోరాటం పైన ఈ ప్రకటన విడుదల చేశారు. వైఎస్ వివేకానంద రెడ్డి రాజకీయ నేతగానే కాకుండా తన అన్న తర్వాత తన కుటుంబ సభ్యులు అందరూ కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అంకితభావంతో సేవలు అందించారు. పులివెందుల నియోజకవర్గం నుంచి 1989, 1994లో 2 సార్లు ఎమ్మెల్యేగా, కడప లోక్సభ నియోజకవర్గం నుంచి 1999, 2009లో 2 సార్లు ఎంపీగా ఎన్నికై రాష్ట్ర మంత్రిగా కూడా ఆయన బాధ్యతలు నిర్వహించారు. ఆయన వినయం, సున్నితమైనటువంటి వ్యక్తిత్వం, ప్రతి వర్గానికి దగ్గర అయినటువంటి స్వభావం ప్రజల గుండెల్లో శాశ్వత స్థానం సంపాదించి పెట్టాయి. 2019 మార్చి 15వ తేదీ ఉదయం సాక్షి టీవీ ఆయన గుండెపోటుతో మరణించారని ప్రకటించింది. తర్వాత వాస్తవ పరిస్థితులు వెలుగులోకి వచ్చాయి. శరీరంపై గాయాలు స్పష్టంగా ఉండటంతో కథనం మార్చి ఇతర రాజకీయ పార్టీల మీద టీడీపీ పైన ఆరోపణలు మోపారు. మరుసటి రోజు సాక్షి పత్రికలో కూడా టీడీపీపై నేరుగా ఆరోపణలతో కథనం ప్రచురితమైంది. ఇక 2019 ఎన్నికల సమయంలో ఈ కేసును టీడీపీకి వ్యతిరేకంగా ఒక రాజకీయ ఆయుధంగా ఉపయోగించుకున్నారు జగన్మోహన్ రెడ్డి. వైఎస్ఆర్సీపీ గెలుపు తర్వాత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి హంతకులను పట్టుకోవటం వ్యక్తిగత గౌరవ సమస్య అని హామీ ఇచ్చినప్పటికీ కూడా సత్యానికి దగ్గరైనటువంటి ఎస్ఐటీని మార్చివేసి సిబిఐ దర్యాప్తు సాధ్యం కాదు అని కూడా ఆయన చెప్పడం జరిగింది. దీంతో 2020 మార్చి 11 ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కేసును సిబిఐకి బదిలీ చేసింది. ముఖ్యమంత్రి స్వయంగా చేసినటువంటి పిటిషన్ ఏదైతుందో సిబిఐ పిటిషన్ ని ఉపసంహరించుకున్నారు. సిబిఐ దర్యాప్తు జరుగుతున్నప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం పలు మార్గాల్లో అడ్డంకులు కూడా సృష్టించింది. దర్యాప్తు అధికారిపైన తప్పుడు కేసులు నమోదు చేసింది. కడపలో సిబిఐ అధికారులను బెదిరించింది. వైఎస్ అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయడానికి రాష్ట్ర పోలీసులు పూర్తిగా సహకరించలేదు, నిరాకరించారు. అవినాష్ రెడ్డి ఫోన్ రికార్డులు నిందితులతో సంబంధాలను చూపిస్తున్నాయి. మాజీ ముఖ్య కార్యదర్శి, చీఫ్ సెక్రటరీ అయినటువంటి అజయ్ కలాఫ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మరణ వార్తను ఇతరుల కంటే ముందే తెలుస్తున్నారని కూడా వెల్లడించారు. ఇది తీవ్రమైనటువంటి అనుమానాలకు కూడా దారితీసింది. సో ఈ కీలక ఆధారాలను పట్టించుకోకుండా సిబిఐ దర్యాప్తు ముగిసిందని ప్రకటించడం అన్నది ఇప్పుడు కీలకమైనటువంటి ప్రశ్న. అసలు డాక్టర్ వివేకానంద రెడ్డిని చంపడానికి ఎవరు కుట్ర చేశారు, దీనికి సమాధానం ఇవ్వకపోవడం ఏంటన్నది కుటుంబ సభ్యులు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. సో దీనికి సంబంధించినటువంటి అంశాన్ని ఖచ్చితంగా బహిర్గతం చేయాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి దీనికి సంబంధించినటువంటి ఆధారాలను అంటే దీనికి సంబంధించినటువంటి అంశాలన్నింటినీ కూడా ఏదైతే చట్ట ప్రతినిధులు ఎవరైతున్నారో ఈ యొక్క
లా మేకర్స్ ఎవరైతే ఉన్నారో ఎమ్మెల్యేలు అదేవిధంగా ఎంపీలు వీరందరికీ కూడా ఆమె చేస్తున్నటువంటి ఒకే ఒక విజ్ఞప్తి, దీనికి సంబంధించి మీరు ఈ చట్టసభల్లో దీన్ని లేవనెత్తాలి అని కూడా ఆమె ప్రశ్నించారు. హత్య జరిగి 5 ఏళ్లు దాటిపోయింది, న్యాయం కోసం నా తండ్రి ఆత్మ క్షోభిస్తుంది. సాక్షి టీవీ ఛానల్లో వివేకానంద రెడ్డి గుండెపోటుతో మరణించారంటూ కొంత ప్రచారం చేశారు. తర్వాత నేను పోలీసులకు చేసుకొని చూసేసరికి నా తండ్రి శరీరం పైన గాయాలున్నాయి, అవి కనిపించకుండా బ్యాండేజీలు కూడా చుట్టేశారు. సో ఇవన్నిటికీ న్యాయం జరగాలి, ప్రజాస్వామ్యాన్ని హైజాక్ చేసే పరిస్థితి వచ్చింది. నా తండ్రి హత్య కేసులో కుట్రదారులకు శిక్ష పడాలని 6 ఏళ్లుగా పోరాడుతున్నా ఈ క్రమంలో ప్రతి తలుపు కూడా తట్టాను, అనేక రకాల వేధింపులకు కూడా గురయ్యాని, నాపై తప్పుడు కేసులు పెట్టారు. నా తండ్రి మద్దతు సాయంతో ఏర్పడ్డటువంటి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం నన్ను తీవ్రంగా వేధించింది. అయినా ఇప్పటికీ కూడా మాకు న్యాయం దక్కలేదు. నేరగాళ్లు ప్రజాస్వామ్యాన్ని హైజాక్ చేసే పరిస్థితి వచ్చింది. వివేక హత్య కేసులో పాల్గొన్న వారిని పట్టుకోవాలి, కుట్రదారుల జోలికి మాత్రం వెళ్ళలేదు సిబిఐ. అందుకే ఈ పోరాటంలో మీ మద్దతు కావాలి అంటూ ప్రజా ప్రతినిధులకు అటు ఎమ్మెల్యేలు ఎంపీలకు రాసినటువంటి ఈ లేఖలో పేర్కొన్నారు. తర్వాత హత్య జరిగిన తర్వాత జరిగినటువంటి పరిణామాలన్నింటినీ కూడా ఇందులో ఆమె వివరించారు. నది. థ్యాంక్